హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఇంట్లో ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ కుక్కర్ తీసుకొని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. దీనిలోకి కొంచెం సాజీరా, ఒక 4-5 మిరియాలు, 4-5 ఇలాచి ఏదైనా వేసేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, ఒక సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసుకొని కలిపేయండి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఆనియన్స్ కొంచెం దగ్గరికి పడే వరకు కలుపుతూ ఉండండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒకసారి కలిపేయండి. ఇలా కలుపుకున్నాక దీనిలోకి ఒక 2 టమాటోలు కట్ చేసుకొని వేసేసుకోండి. టమాటో అనేది బాగా ఉడికించుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ అనేది. ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది టమాటో. ఇప్పుడు మీకు కొలతలు చెప్తున్నాను చూడండి. మీరు గ్లాస్తో అయినా కప్పుతో అయినా ఒక సేమ్ క్వాంటిటీలో తీసుకోండి పెసరపప్పు, రైసు. నేను దీంతోనే ఒక కప్పు రైస్, ఒక కప్పు పెసరపప్పు తీసుకొని కడిగి సైడ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒకటి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా చూడండి, టమాటా అనేది దగ్గర పడ్డది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, నేను రాయి సాల్ట్ వేసాను. కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలిపేయండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు బియ్యము అది ఉంది కదా కడిగి పెట్టుకున్నది, అది కూడా వేసి కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసాక స్పూన్తో ఒకసారి బాగా కలిపేయండి. అప్పుడే రైస్కి బాగా కారం పడుతుంది. ఇలా కలుపుకున్నాక ఒక 2 సెకండ్స్ అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాస్ అయింది కదా, 1 గ్లాస్ పప్పు, 1 గ్లాస్ రైసు, 8 గ్లాస్ అయితే పోయండి. 8 కప్పులు అయితే సరిపోతుంది. ఒక్కదానికి 4 కప్స్ వాటర్ అయితే పడుతుంది. మీరు గ్లాస్తో అయినా సరే, కప్పుతో అయినా సరే సేమ్ కొలతలతో తీసుకోండి. నేను మొత్తము 8 వేసాను. 8 వేసాక ఒకసారి బాగా కలిపి దీనిపైన కుక్కర్ పైన ఇది పెట్టేసుకొని 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి. మెత్తగా కుక్ అయ్యే వరకు. చూడండి, ఇలా ఉడుకుతుంది 5 విజిల్స్ వచ్చే వరకు. ఇది ఒక్కసారి తీసి కలుపుకోండి స్పూన్తో. దీనికి మళ్ళీ పోపు ఏం అవసరం లేదండి, ఇలాగే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు లంచ్ బాక్స్లోకైనా పెట్టేయచ్చు, ఈజీగా పిల్లలు తినేస్తారు. మీరు కూడా వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్. సాల్ట్, కారం కూడా సరిపోకపోతే ఇప్పుడు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకొని పెట్టేసుకుంటే మధ్యాహ్నం లంచ్లోకైనా, పిల్లలకి నైట్ టైంలో డిన్నర్లోకైనా పెసరపప్పు యాడ్ చేసాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. అంతే అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నా వీడియోని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.